లారీతో తొక్కించి చంపితే తెలంగాణ ఇచ్చిన తల్లిగా పేరున్న మీరా కుమార్ గారు అక్కడ పర్యటన చేస్తారంటే అడ్డుకున్నది మీరు గారా అని అడుగుతా ఉన్నాను. 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తే హరీష్ అనే యువకుడు ఇప్పటికి కూడా పనికి రాకుండా మా చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భం నేరెళ్లలో. కేటీఆర్ వారానికి 2 సార్లు పర్యటన చేస్తే ప్రతి పర్యటనకు ముందు తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల్ని సామాజిక కార్యకర్తల్ని జైల్లో పెట్టినట్టు సందర్భం మర్చిపోయినవా కేటీఆర్ అని అడుగుతా ఉన్నాను. మీరు 10 ఏళ్లలో జరిపినటువంటి అరాచకం, హౌస్ అరెస్టులు, అసలు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని తుంగలు తొక్కి మీరు రాజ్యాన్ని ఏలి ఒక నియంతలా ప్రవర్తించి నియంతలా పాలించి ఈ రాష్ట్ర సంపదని అయ్యొక దిక్కు, కొడుకొక దిక్కు, బిడ్డొక దిక్కు, అల్లుడొక దిక్కు దోచుకున్నటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలు మర్చిపోలేదు. అందుకే మీకు పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీకు ఈ ప్రజల ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు. ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం. మీ అరాచకాలు, మీ అహంకారపూరితమైనటువంటి చర్యలు, ఆనాడు మీ ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా మంత్రులుగా చేసినటువంటి దాడులు, దోపిడీ, భూ కబ్జాలు, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలు ఇవేవి కూడా ప్రజలు మర్చిపోలేదు. ఇంకా ప్రజల మధ్యలో మెదులుతా ఉన్నాయి. అవన్నీ దాచుకొని ప్రజల కోసం నడుస్తున్న ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారో ప్రజలు ఆలోచించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రజలు విఘ్నులు. క్షణిక ఆవేశాలకు గురై వీళ్ళు పెట్టే తప్పుడు పోస్టులకి, తప్పుడు వీడియోలకి మీరు చెల్లించవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, మేమందరం కూడా బీద ప్రజల శ్రేయస్సు కోసమే కట్టుబడి ఉన్నాము. ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితం మాకు ముఖ్యము. ఏ బీదవాడికి అన్యాయం జరగనీయము.